చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు అయితే వచ్చిందనమాట. చాలా హాయ్. హాయ్. ఓకే, చిరంజీవి గారు అంటే ఇష్టమా మంచిగా మీకు? ఇష్టం, చాలా ఇష్టం. ఆయన ఒక ఇన్స్పిరేషన్ మాకు. ఇంకా ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము బ్లడ్ ఇవ్వలేం కానీ పెద్ద అయిన తర్వాత ఇస్తామని అనుకుంటున్నాం. అందుకని నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు కాకపోయినా పెద్దగానే కూడా ఇష్టం బ్లడ్ అంటున్నారు. ఏంటి, ఎందుకు ఆయన అంత ఇష్టం మీకు అసలు? అంటే ఆయన గుడ్నెస్ ఇంకా యూనిటీతో ఇష్టం మాకు. చిరంజీవి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటండి మీకు? క్వాలిటీ అంటే ఏం లేదు కానీ హీరో అని ఇష్టం. ఓకే, అండ్ మీ ఫాదరా? ఓకే, చెప్పండి సార్. అంటే పాపని ఇంత దూరం తీసుకొచ్చారు. నమస్తే. నా పాపకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి అంటే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అలాగా ఆ రకంగా నాకు కూడా చాలా ఇష్టం అండి. నేటివ్ ఫ్రమ్ అమలాపురం అండి. సో దట్ నేను ఇక్కడ జాబ్ రీచ్ చేస్తుంటాను. కానీ జాబ్ చేస్తూనే ఈయన చేసే కార్యక్రమాలు యాక్టివిటీస్లో నేను బాగా పాల్గొంటుంటాను. ఈయన కానీ నెక్స్ట్ కళ్యాణ్ గారు కానీ చేసే యాక్టివిటీస్లో కానీ ఈయనకి నిజంగా ఈరోజు ఈ అవార్డు రావడం చాలా మేమంతా గర్వపడే విషయం అండి. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈయన ఆక్సిజన్స్ కరోనా టైంలో చేయడం జరిగింది. ఎనీ టైం ఎనీ ఇష్యూ ఉన్నా కానీ బ్లడ్ ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా ఈ రకంగా బ్లడ్ బ్యాంక్ అని స్థాపించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడం కానీ రియల్లీ మేము ప్రతి విషయంలోనూ కూడా ఈయన చేసే ప్రతి కార్యక్రమానికి అండగా ఉండి ఆయనతో పాటు నడవాలని ప్రతి ఆతృతతో ప్రతి చేసిన కార్యక్రమంలో కూడా మేము పార్టిసిపేట్ చేయాలని ఒక మంచి స్వాగతంగా మేము కూడా భావిస్తుంటామండి. అంటే ఆయన ఎంత ఇష్టం అనేది చెప్పలేమండి. అమ్మా నాన్న ఏ టైప్ ఆఫ్లో ఇష్టమో సో దట్ కళ్యాణ్ గారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అదే రకంగా మాకు మెగా ఫ్యామిలీ అంటే అదొక అనుభవం అండి. ఆయన అంటే చాలా చాలా ఇష్టం. ఆయన చేసే ప్రతి పనిలోనూ కూడా మేము పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి టైంలో కూడా. ఓకే సార్, మనం చూసాము ఒకప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడారు. బ్లడ్ అమ్ముకుంటారని చాలా మాటలు మాట్లాడారు. కానీ ఒక మొక్క మహావృక్షం అయ్యి వెలిగిపోతుంది. ఇప్పుడు చాలామంది ప్రాణం పోస్తుంది. ఏం చెప్తారు సార్ వాళ్ళకి మీరు? అంటే అనేక మంది అనేక రకాలుగా విమర్శించవచ్చండి, అనేక రకాలుగా మాట్లాడచ్చు. ఏముంది వాళ్ళకి ఏంది తెలిసి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఈయన చేసే కార్యక్రమాలు కింద లెవెల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏ రకంగా జరుగుతున్నాయి అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక మంచి పని జరుగుతుందంటే ఏదో రకంగా విమర్శించవచ్చు. ఇప్పుడు చెట్టు మీదే కదండి, కాశీ చెట్టు మీదే కదా ఎవరైనా రాళ్ళేసేది. ఏదో రకంగా తీసుకోవాలి, ఏదో రకంగా చేయాలని. అలాగే అనేక మంది మాట్లాడుతుంటారండి. ఆయన లిమిట్ ఆయన ఎప్పుడు వీటిని టేకప్ చేయరు కూడా. ఆయన పని ఇది, ఆయన ఏ రకంగా చేసుకెళ్ళాలి, ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్ళాలనే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి నెగిటివ్ ఇష్యూలకి ఆయన ఎప్పుడు స్పందించారు. ఆయన అభిమానులుగా మేము కూడా ఎప్పుడు స్పందించాం. పని లేదని అనవసరం ఈ యాక్టివిటీస్ గురించి మనం స్పందించి అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకోవడం. బట్ ఇటువంటి మంచి పనులు నలుగురు ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా అనేక రకాలుగా అనేక మందికి తోడ్పాటు అందించేలా ఉంటుందని నేను కోరుకుంటున్నానండి.